ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియ దేవుని కుటుంబమా, ఈ సాయంకాల సమయంలో మరి ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఆల్ నేషన్స్ చర్చ్ అను మన ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకొని మనల్ని మనం బలపరుచుకోవడానికి అనుగ్రహిస్తున్న ఈ గొప్ప సమయమును బట్టి, ఈ మంచి కృపను బట్టి దేవునిని నేను ఎంతగానో స్తుతిస్తూ, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ఒక చిన్న మాటను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి చదువుకొని దేవుని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళిపోదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము నుండున్న లేఖన భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు అందుబాటులో ఉంటే తప్పకుండా తెరిచి చూడాలి అని మనవి చేస్తూ ఉన్నాను. దేనిని గూర్చియు చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేవుడు ఈ లేఖన భాగములో నుండి మనతో మాట్లాడునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, 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 సర్వశక్తిమంతుడా నా యేసుక్రీస్తు ప్రభువా, మరి ఒక పర్యాయము ఈ సాయంకాల సమయంలో మా అందరితో ప్రభువా నీ వాక్య సందేశము ద్వారా మీరు మాట్లాడి నీ వాక్కును పంపి ప్రభువా మమ్మలను మీరు ఆదరిస్తూ, బలపరుస్తూ, ప్రోత్సహిస్తూ తండ్రి మా ఆత్మీయ జీవితాలలో ముందుకు కొనసాగడానికి అయ్యా మీరు మాకు ప్రభువా బలం అనుగ్రహించడానికి తండ్రి కృపను పొడిగిస్తూ ఉన్నారు. మీకు స్తోత్రాలు దేవా. ఇప్పుడు ప్రభువా చదవబడిన లేఖన భాగంలో నుండి మరి ఒకసారి నీ మాటలను ప్రభువా, నీ ఉపదేశాన్ని ప్రభువా మేము విననై ఉండగా వినగల చెవిగా మా చెవులకు సున్నతి చేయండి. గ్రహించగల హృదయముగా మా హృదయాలకు సున్నతి చేసి నీ వాక్యాన్ని అంగీకరించి నడుచున్నట్లుగా నూతన హృదయాలు మాకు ధరింపజేయమని తండ్రి ముందున సమయమంతా ప్రభువా మీ అధికారానికి ఒప్పుకుంటూ ఉండగా మా మధ్యలో మీ ప్రభావమును విడుదల చేస్తూ బలముగా నీ ఆత్మ ద్వారా నడిపించమని అల్పుడను నీ పక్షాన ప్రభువా నీ దాసునిగా అయ్యా నీ వాక్యోపదేశము చేయనై ఉన్నాను. నేను కాదు తండ్రి, మీరు మాట్లాడండి. మీరు మాట్లాడి మా అందరినీ బ్రతికించమని యేసు నామం ద్వారా ప్రార్థిస్తూ వాక్య ధ్యానంలోనికి వస్తూ మీ అధికారానికి ఒప్పుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నా వాక్యాంశము దేనిని గూర్చి చింతింపకుడి. అవును ప్రియులరా, దేవుని పిల్లలమైన మనకు మన ప్రభువైన యేసుక్రీస్తు బోధించిన అతి ప్రాముఖ్యమైనటువంటి బోధ, నేర్పించిన అతి ప్రాముఖ్యమైనటువంటి జ్ఞానము మనము దేనిని గూర్చి కూడా చింతించని వారిగా ఉండాలి. ఒకవేళ మనము చింతించు వారమైతే అదే దేవుని వాక్యం మనల్ని బలపరుస్తూ అంటుంది, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు మన గురించి చింతించినట్లుగా ఈ లోకంలో ఉన్న ఎవ్వరూ కూడా మన గురించి చింతించలేరు. చివరికి మనము కూడా మన గురించి అంతగా చింతించుకోలేము. కనుక మన ప్రభువే మన గురించి, మన కుటుంబాల గురించి, మన విషయాల గురించి, మన స్థితిగతుల గురించి ఎక్కువ చింతిస్తున్న వానిగా ఉన్నాడు. గనుక ఆ చింతిస్తున్నటువంటి దేవుడే మనకున్నటువంటి ప్రతి సమస్య నుండి, మనము ఎక్కువగా దేని గురించి చింతిస్తున్నామో ఆ చింత నుండి కూడా మనకు విడుదలను, గొప్ప పరిష్కారాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు గనక మనము మన చింత యావత్తు ఆయన మీద వేసేవారమై ఉండాలి. కనుక ఈ వాక్య సందేశాన్ని ప్రారంభిస్తూ ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు ఒక సంగతి నీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాడు. అది నీవు దేనిని గురించి చింతించడానికి వీల్లేదు. కానీ ప్రస్తుత సమాజాన్ని చూసినప్పుడు, ప్రస్తుత క్రైస్తవ సంఘాలను చూస్తున్నప్పుడు, సేవకులను చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఏదో ఒక దాని గురించి ఎక్కువగా చింతిస్తున్న వారిగానే ఉన్నారు. భవిష్యత్తు గురించి చింతించేవారిగానో, ఆర్థిక సమస్యల గురించి చింతించేవారిగానో, ఆరోగ్యము గురించి చింతించేవారిగానో, కుటుంబము గురించి చింతించేవారిగానో, ఏదో ఒక విషయం గురించి ఎక్కువగా చింతించేవారిగానే జీవిస్తూ ఉన్నారు.
చింత అనేది ఏదో ఈ నిమిషంలో పుట్టి మరు నిమిషానికి మాయమైపోయే ఒక ఆలోచన వంటిదో లేక ఒక ఫీలింగ్ వంటిదో కాదు ప్రియులరా. చింత అనేది ఒక భయంకరమైన మోయలేని భారము వంటిది. ఆ భారము నీకు యేసుక్రీస్తు ద్వారా కలిగే సమాధానాన్ని దొంగిలించేస్తుంది, నీ నిద్రను దొంగిలిస్తుంది. అంతేకాదు, ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నీ విశ్వాసాన్ని కూడా చింత అనే ఆ భారము నీ నుండి దొంగిలించేస్తుంది. కనుక ఎంతైనా చింతించడము అనేది మనకు తెలవకుండానే మనలో ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి చీకటి ప్రభావం. అది మనము ఎన్నటెన్నటికీ మోయలేనటువంటి, పోనీ మోయలేము గనక దాన్ని తీసి పక్కన పడేద్దామా అన్న పక్కన పడేయలేనటువంటి ఒక భయంకరమైన మొండి భారము వంటిది ప్రియులరా. కనుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతి మనిషికి ఉపదేశిస్తున్న ఉపదేశం ఏమనగా, దేనిని గూర్చి చింతింపకుడి, డోంట్ బీ యాంగ్జియస్ అబౌట్ ఎనీథింగ్, దేనిని గూర్చి చింతింపకుడి అని యేసయ్య ప్రతి మనిషికి తెలియజేస్తూ ఉన్నాడు ప్రియులరా. ఇదేదో ఒక చిన్న సలహాలాగా కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తే ఒక కొత్త జీవితాన్ని జీవించడానికి ఇస్తున్నటువంటి ఒక గొప్ప ఆహ్వానం ప్రియులరా. అందుకే యేసయ్య అంటున్నాడు, దేనిని గురించి చింతింపకుడి. ఇంతకు ఈ చింత దేనిని సూచిస్తూ ఉంది అని ఆలోచిస్తే, యాంగ్జైటీ ఈజ్ నథింగ్ బట్ బేరింగ్ ద బర్డన్ ఆఫ్ టుమారో విత్ ద స్ట్రెంగ్త్ యూ పొసెస్ టుడే. రేపటిని గూర్చినటువంటి భారాన్ని ఈరోజు మనకున్నటువంటి బలమంతటితో మనము మోస్తూ ఉండడమే చింతించడం ప్రియులరా. అది ఎంత ప్రమాదకరమైందో ఈ మాట ద్వారా మనం గ్రహించగలం. ఈ చింత అనేది తెలవని ఒక భయం. ఈ చింత అనేది దేవుని మీద మనకున్నటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని మనము కోల్పోయేలాగా చేసేదే. కనుకనే యేసయ్య అంటున్నాడు, మీరు దేనిని గూర్చి చింతింపకుడి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో దేవుని వాక్యం అంటుంది, మీ జీవమును గూర్చి మీరు చింతింపకుడి. జీవమును గూర్చి అనగానే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మన కుటుంబం గురించి తీవ్రంగా చింతించడమో, లేక మన భవిష్యత్తు గురించి మనము ఎక్కువగా చింతించడమో, లేక మన ఆర్థిక సమస్యల గురించి మనము ఎక్కువగా చింతించడమో, లేక మన అనారోగ్య సమస్యల గురించి ఎక్కువగా చింతించడమో, లేక పరిచర్య గురించి, లేక మనకిష్టమైన వారి గురించి, మనము కోరుకున్న వాటి గురించి మనం ఎక్కువగా చింతించడమో చేయకూడదు అని యేసయ్య వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ప్రియులరా. మరి క్రైస్తవ సంఘం అయితే దేవుని వాక్యాన్ని చదువుతున్నవారు గనక, ప్రార్థనలు చేస్తున్నవారు గనక, యేసయ్య మా దేవుడు అని సంతోషంగా సాక్ష్యం ఇస్తున్నవారు గనక ఖచ్చితంగా మత్తయి 6:25 ప్రకారం వారి జీవమును గూర్చి కూడా చింతించని వారుగానే ఉంటారు కదా. కనుక నా ప్రియా కుమారుడా, కుమార్తె, ఈ వాక్య సందేశం వింటున్నటువంటి నీవు చింతిస్తున్నావా? లేక దేవుని వాక్యమును ఆధారము చేసుకొని దేవుని పైన నీ చింత యావత్తు వేస్తున్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు ఆలోచన చేసుకోవాలి అని దైవజనుడిగా మనవి చేస్తున్నాను. ఎవరైతే కుటుంబమును గూర్చి, ఆర్థిక సమస్యల గురించి, అనారోగ్యముల గురించి, పరిచర్యల గురించి, లేక వ్యక్తిగత జీవితం గురించి, లేక ఇంకా దేనిని గూర్చైనా ఉన్నటువంటి చింత అంతా దేవుని పైన నమ్మకంగా విడిచిపెడతారో నిశ్చయంగా యేసయ్య వాగ్దానం ఇస్తున్నాడు, వారికి గొప్ప విశ్రాంతి యేసయ్య కలుగజేస్తాడు. ఆమెన్. ఈరోజు నీకు విశ్రాంతి కావాలి కదూ. నిన్ను నిద్ర పట్టకుండా చేస్తున్న నీ ఆలోచనల నుండి నీకు గొప్ప విమోచన, విడుదల కావాలి కదూ. మరి నీ చింత యావత్తు నీ ప్రభువైన యేసుక్రీస్తుకు అప్పగించి నీవు యేసుక్రీస్తునందు విశ్వాసములో బలము పొందుకొనుట కొరకు విశ్వాసములో నీవు కొనసాగుతూ ఉండాలి. అప్పుడు నిశ్చయముగా నిన్ను వేధిస్తున్న ప్రతి ఆలోచన, ప్రతి చింత యేసయ్య ద్వారా నీకు దూరమైపోతుంది. ఆమెన్, ఆమెన్. ఇలాగా అనేక మంది చేయలేకపోతున్నారు గనుకనే బయటికి చాలా బలవంతులుగా కనబడుతున్నారు, కానీ విచారము అంతరంగములో ఎంతో నీరసించిపోయిన వారిగా ఉన్నారు కాదా? కాబట్టి మనము ఈ చింత అసలు ఎందుకు కలుగుతుంది అనే దాని గురించి ఆలోచిస్తే,
దేవుని నమ్మకత్వాన్ని ఎప్పుడైతే మనం మర్చిపోతామో అప్పుడు మనల్ని చింత ఆవరిస్తుంది ప్రియులరా. కీర్తనల గ్రంథం 77వ కీర్తన 11వ వచనం ప్రకారం దేవుడు చేసినటువంటి గతకాలపు అద్భుతాలన్నీ ఎప్పుడైతే మనం మర్చిపోతామో అప్పుడు ప్రస్తుతము రేపటిని గూర్చినటువంటి ఆ బాధ, ఆ చింత మనల్ని ఎక్కువ వేదనకు గురి చేస్తూ ఉంటుంది. అంతేకాదు అన్నీ మనమే అదుపు చేయగలము అని మనము అనుకున్నప్పుడు మనం అనుకున్నది జరగక, మనము చేయాలనుకున్నది చేయలేక మనకు చింత ఎక్కువ అవుతూ ఉంటుంది. అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో దేవుని వాక్యం అంటుంది కదా, మీరు మీ మార్గములన్నిటినీ ఆయన అధికారమునకు ఒప్పుకోండి. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవా మీద నీవు నమ్మకముంచు. అలాగా నమ్మకం ఉంచకుండా నేను జ్ఞానిని అని, నేను చేయగలను అని, నేను ఏదైనా చూసుకోగలను అని నీ సొంత ప్రయత్నాలతో, నీ సొంత శక్తితో నీవు నీ పనులను చేసుకోవాలని చేసే ప్రయత్నం చివరికి తీవ్రమైన చింతలోనికి నిన్ను నెట్టేస్తుంది. అధికమైన చింతకు కారణము అదే అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాదు ప్రియులరా, మనము దేవుని పైన కాకుండా మన సమస్యలపైనే ఎక్కువ దృష్టి పెట్టడం వలన కూడా చింత అధికమవుతుంది. మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనము ప్రకారము పేతురు గాలిని చూసి భయపడిపోయాడట. అంటే యేసయ్య వైపుకు నడుస్తున్నటువంటి పేతురు యేసయ్య మీద ఉంచాల్సిన తన దృష్టిని పక్కకు మళ్లించుకొని జలాన్ని, అనగా అక్కడున్నటువంటి ఆ సముద్ర ఉధృతిని చూసిన దానిని బట్టి అతడు మునిగిపోసాగాను అని వాక్యం మాట్లాడుతుంది. ఈరోజు అధికమైన చింత నిన్ను ముంచేస్తుంది. ఎందుకు ముంచేస్తుందో చెప్పనా? ఈరోజు నీ ప్రభు అయిన యేసు క్రీస్తు మీద నీవు నీ దృష్టిని స్థిరముగా నిలపట్లేదు గనుకనే చింత నిన్ను ఆవరించి నిన్ను ముంచేస్తుంది. మునిగిపోతున్న అనుభవంలో ఉన్నావా? ఇప్పుడైనా నీవు జ్ఞానము తెచ్చుకొని నీ దృష్టిని యేసయ్య మీద నిలపాలి అని దేవుడు మనకు ఉపదేశిస్తూ ఉన్నాడు ప్రియులారా. అంతేకాదు మనము మన భారాలను ఒంటరిగా మోయడం వలన కూడా మనము ఎక్కువ చింతకు లోనవుతూ ఉంటాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయములో దేవుని వాక్యం అంటుంది, దేవుడు మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. మన ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు. మన ప్రభువు మనకు సహాయం చేస్తాడు. మన ప్రభువు మనల్ని నడిపిస్తాడు. మన ప్రభువు మనల్ని లేవనెత్తుతాడు. మన ప్రభువు మనకు జయమిస్తాడు. ఇవి విన్నప్పుడు, ఇవి చెప్పుకున్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది. కానీ చింత ఎక్కువ అవుతున్నప్పుడు నా ప్రభువు నా పక్షాన నిలబడి నాతో పాటుగా నా చింతను మోస్తున్నాడు అని ఎంతమంది నిజంగా నమ్మగలుగుతున్నారు చెప్పండి? అలాగ నమ్మేవారైతే చింత యావత్తు తక్షణమే, ప్రభువా ఇక నేను మోయలేను ప్రభువా, కనుక నా పాప భారాన్నే మోసినటువంటి నీ మీద నా చింత యావత్తు వేస్తున్నానయ్యా, నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభువా అని టోటల్గా యేసయ్య యొక్క సర్వాధికారానికి సరెండర్ అయిపోతారు ప్రియులరా. మరి ప్రియ కుమారుడా, కుమార్తె, నీవు యేసయ్యకు టోటల్గా సరెండర్ అయిపోగలుగుతున్నావా? లేక నీవే దేవుని యొక్క నమ్మకత్వాన్ని మరిచిపోయి, అంటే దేవుని యొక్క గతకాలపు అద్భుతాలను మరిచిపోయి ఎక్కువ చింతలో అన్నీ నేనే చూసుకోగలను అనే అవివేకముతో ఎక్కువ చింతలో, లేదా నీ సమస్య మీద ఎక్కువ దృష్టి పెట్టి ఎక్కువ చింతలో, నీ ఒక్కడవే అన్ని భారాలు మోస్తూ అధికమైన చింతతో నీ జీవితాన్ని సాగిస్తున్నావా? ఎలా ఉంది నీ జీవిత యాత్ర? యేసయ్య మీద వేస్తే గొప్ప విశ్రాంతి, నీవే మోస్తే చివరికి నిరాశ, దుఃఖము, తీవ్రమైన వేదన. కనుకనే ప్రియ కుమారుడా, కుమార్తె, ఒక్కసారి ఆలోచించు. బయటికి ఎంత బలంగా కనబడుతున్నావో నిజంగా నీ అంతరంగం కూడా అంతే బలంగా ఉందా? నీ అంతరంగంలో కూడా నువ్వంతే సంతోషంగా ఉన్నావా? నీ అంతరంగము కూడా అంతే ఉల్లాసంగా దేవుని ఎదుట నిలబడుతూ ఉందా? లేదు కదూ. దానికి కారణము చింతయే కదూ. మరి ఆ చింతకు కారణమేంటో ఇప్పటి వరకు నీవు వింటూ వచ్చావు కదా. మరి నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటో కూడా నీవు గ్రహించావని దైవజనునిగా ఆత్మ ద్వారా నీ విషయంలో నేను వివేచిస్తూ ఉన్నాను. అవును, మన చింత యావత్తు మనం ఆయన మీద వేయడమే
మనము గ్రహించాల్సినటువంటి విషయము ప్రియులరా. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు మనం చదువుకున్నటువంటి మూలవచనములో మనకు అతి ప్రాముఖ్యంగా తెలియజేస్తున్నాడు, దేనిని గూర్చి చింతించకండి. డోంట్ బీ యాంగ్షియస్, దేనిని గూర్చి చింతించకుడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, ప్రియ కుమారుడా, కుమార్తె, ప్రియ సంఘమ, ప్రియ సహోదరి, సహోదరుడా, దేనిని గూర్చి చింతించొద్దు. మరేమి చేయాలి? నీవు ప్రార్థన చేయడం మొదలుపెట్టాలి. ప్రతి విషయము అని లేఖనం మాట్లాడుతుంది ప్రియులరా. ఏదో ఒకటో రెండో కొన్ని విషయాలో అని చెప్పట్లేదు. నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావు, నీవు దేని గురించి అయితే బాధపడుతూ, చింతిస్తూ, దిగులుతో, వేదనతో, మూలుగుతూ, కుమిలిపోతూ ఉన్నావో ఆ విషయాలన్నిటి కొరకు నీవు దేవుని దగ్గర ప్రార్థన చేయాలి అని దేవుని వాక్యం నీకు నేర్పిస్తుంది. కనుక ఎప్పుడైతే ప్రార్థన ద్వారా మనము మన భారాన్ని దేవుని దగ్గర విడిచిపెడతామో అప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు మనకు తన సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. అందుకే 7వ వచనములో లేఖనం మాట్లాడుతుంది, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన హృదయములకు, మన తలంపులకు కావలి కాస్తుంది. నువ్వెప్పుడైతే నీకున్నటువంటి చింతలో నీవు దేని గురించి అయితే చింతిస్తూ ఉన్నావో, ఎక్కువగా ఆలోచిస్తూ నిద్ర పట్టకుండా వేదన పడుతూ ఉన్నావో, ఆ చింత, ఆ సంగతులన్నిటిని గురించి నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు సమాధానం ఇస్తున్నాడు. అంతేకాదు, ప్రార్థన చేయడమే కాదు, యూ షుడ్ గివ్ థ్యాంక్స్ టు యువర్ గాడ్. నీవు నీ దేవునికి కృతజ్ఞతలు చెప్పవలసిన వ్యక్తివై ఉన్నావు. సమస్తము సమకూర్చి జరిగించేటటువంటి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఒకవేళ నాకు గాయమైంది అనే బాధలో నీవు ఉన్నావేమో, అయితే దేవుని వాక్యం అంటుంది, యోబు మాట్లాడుతూ ఉన్నారు, గాయము చేయువాడైనా ఆయనే, గాయము కట్టువాడైనా ఆయనే. యోబుకు తీవ్రమైన గాయమైంది ప్రియులరా. ఒక్కరోజులోనే ఒంటెలు పోయాయి, గాడిదలు పోయాయి, ఎడ్లు పోయాయి, మందలు పోయాయి. సరే, అవి పోతే పోయాయి, మళ్ళీ సంపాదించుకోవచ్చు. పనివారు కూడా పోయారు, సరే ఏదో ఒక రకంగా మళ్ళీ పనివారిని సమకూర్చుకోవచ్చు. కానీ కన్న కొడుకులు, కూతుర్లు, ఇల్లు కూలిపోయి చచ్చిపోయారు. ఎంత వేదన ప్రియులరా, ఎంత బాధ, ఎంత సంఘర్షణ, ఎంత మనోవేదన. అసలు ఊహించగలమా? అసలు తట్టుకోగలమా? ఇన్ని రకాలైన వాక్య సందేశాలు వింటూ కూడా ప్రతి చిన్నదానికి మనము ఎక్కువగా ఆలోచించి చింతిస్తూ ఉంటామే. మరి యోబు గారి జీవితంలో అకస్మాత్తుగా ఒక్క రోజులోనే మొత్తం అంతా తలక్రిందులైపోయి బూడిదలో కూర్చొని ఒంటి మీద కురుపులు మొలవగా వాటిని చిల్లపెంకుతో గోక్కునే అంత తీవ్రమైన పరిస్థితి ఏర్పడింది అంటే ఎంత భయానకమైనటువంటి వాతావరణం ఉండుంటుంది అతని హృదయంలో. చివరికి భార్య కూడా ఎందుకు సావరాదు అని చెప్పి వెళ్ళిపోయింది అంటే ఇక అది ఊహించలేము, దానిని మనము వర్ణించలేము కూడా. అంత వేదన, అంత బాధ అనుభవిస్తున్నటువంటి యోబు గారు అంటారు, గాయము చేయువాడైనా ఆయనే, గాయము కట్టువాడైనా ఆయనే. ఈరోజు ఒక చిన్న శోధన, ఒక చిన్న సమస్య, ఒక చిన్న వేదన, ఒక చిన్న భయము నీకు ఆవరిస్తేనే, నీ జీవితంలోనికి వస్తేనే, నాకెందుకు ఇలాగ చేశావు దేవా అని దేవుణ్ణి నిలబెట్టి అడగే ప్రయత్నం చేస్తాం కదా. కానీ యోబులాగా నిజంగా ఎంతమంది చెప్పగలరు ప్రియులరా? యోబులాగా మనము కూడా చెప్పగలగాలి అంటే ఒక మాట మనం నమ్మాలి, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సమాధానము తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు గనక మనకు కలుగుతున్నటువంటి ఈ శోధన అనే చింతలో మనము మన ప్రభువు మీద చింతను వేస్తూనే గాయము చేయువాడైనా ఆయనే, గాయము కట్టువాడైనా ఆయనే అని మన ప్రాణముతో మనం చెప్పుకోవాలి, మన అంతరంగంతో మనం చెప్పుకోవాలి. యోబు అలాగే ఉండిపోయాడా? యోబు అలాగే ఆ బూడిదలోనే నశించి చచ్చిపోయి కుళ్ళిపోయాడా? లేదు ప్రియులరా. యోబు తిరిగి దేవుని ద్వారా దర్శించబడ్డాడు. యోబు తిరిగి ఆరోగ్యవంతుడయ్యాడు. యోబు భార్య యోబు దగ్గరకు వచ్చేసింది. యోబు తిరిగి పిల్లల్ని కన్నాడు. యోబుకు దేవుడు తిరిగి 2 ఆస్తిని సమకూర్చాడు. మరి యోబును దీవించిన అదే ప్రభు అయిన యేసుక్రీస్తు మారని దేవునిగా నీ విషయంలో కూడా తన ప్రాణమునే అర్పించిన వాడై నీ కోసం నిలబడట్లేదా? నీ కోసం ఆయన ఎదురు చూడట్లేదా?
నిన్ను ఆయన ప్రేమిస్తూ తన చేతులు నీ వైపు చాపట్లేదా? మరి నిన్ను కూడా లేవనెత్తుతాడు కదా. కనుక ఎందుకు చింత? కనుక దేనిని గురించి చింతిస్తూ ఈరోజు దేవునినే నీవు ప్రశ్నించడానికి ధైర్యము ప్రయత్నం చేస్తున్నావు? అది తగదు ప్రియులారా, అది తగదు. నా ప్రభువా, నీవు సమస్తమును చూసుకోగలవు దేవా, నేను నిన్ను నమ్ముకున్నానయ్యా, నేను నీ కుమారుణ్ణి ప్రభువా, నేను నీ కుమార్తెను దేవా అని నీవు చెప్పే వ్యక్తిగా ఉంటే నీ విశ్వాసాన్ని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంతో సంతోషిస్తాడు కదా. కనుకనే మనము ప్రతి విషయంలో దేవునికి మన కృతజ్ఞతలను హృదయపూర్వకంగా మనము తెలివి చేయవారమై ఉండాలి ప్రియులారా. అందుకే దేవుని వాక్యం అంటుంది, మీ విన్నపములన్నీ కృతజ్ఞతాపూర్వకంగా మీ దేవునికి తెలియజేయండి, అప్పుడు క్రీస్తు యేసు యొక్క దేవుని సమాధానము మన హృదయాలకు మన తలంపులకు కావలి ఉంటుంది ప్రియులారా. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం నుండి 34వ వచనం వరకు ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకైనా తన ప్రసంగాన్ని వింటున్నటువంటి ఆయన భక్తులైన వారికైనా ఈ మాటను నేర్పిస్తున్నాడు. జీవితమును గూర్చి, మీ ప్రాణమును గూర్చి మీరు చింతించొద్దు, మీరు చింతించొద్దు. మీరు చింతించడం వలన మీరు మీ ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోలేరు, మీరు చింతించడం వలన మీరేమీ చేయలేరు అని యేసయ్య మాట్లాడుతున్నాడు. ఆ మాట ఎంత వాస్తవము కదా, ఎంత వాస్తవం కదా. ఎన్నిటి గురించి చింతిస్తామో కానీ ఏది కూడా పరిష్కారం అవ్వదు. అందుకే చాలామంది అంటుండగా మనం వింటూ ఉంటాం, నేను చేయాల్సినవన్నీ చేస్తున్నాను కానీ ఎందుకో ఇంకా నేను అనుకున్నది జరగట్లేదు. నువ్వు చేయాల్సినవన్నీ చేస్తున్నావు, మంచిదే, కానీ నీ ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినట్టు చేస్తున్నావా? అది ప్రశ్న. నీ ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినట్టు నీవు చేస్తే నీ జ్ఞానముపైనే నీవు ఆధారపడవు, కానీ నీ ప్రభు అయిన యేసుక్రీస్తు అధికారానికి నీవు ఒప్పుకుంటావు. అదే యేసయ్య నేర్పిస్తున్నాడు. మీరు మీ జీవమును గూర్చి అయినను మీ ప్రాణమును గూర్చి అయినను మీరు చింతించకుడి అని చెబుతూ పక్షులను గుర్తు చేస్తున్నాడు ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో దేవుని వాక్యం అంటుంది, మనము ప్రకృతిని చూసినప్పుడు when we look into the nature we can see the invisible power of our God. మన దేవుని యొక్క అదృశ్య లక్షణాలను మనము గుర్తించగలము. we can find them. అందుకే యేసయ్య పక్షులను, ప్రకృతిని చూపిస్తూ ఉన్నాడు. పక్షులను చూడండి, అవి దున్నవు, విత్తనాలు వేయవు, కొట్లలో పంటను సమకూర్చుకోవు, కానీ మీ పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు వాటిని పోషించుచున్నాడు కదా అని పక్షులను గూర్చి మాదిరి చెబుతున్నాడు యేసయ్య. అంతేకాదు పువ్వులను గూర్చి మాదిరి చెబుతున్నాడు ప్రియులారా. సొలొమోను అంతటి జ్ఞానము గలవాడై ఉండి ప్రపంచ నలుమూలల నుండి రాజులు, రాణులు, మంత్రులు సొలొమోను జ్ఞానాన్ని చూడడానికి బహుమానాల మీద బహుమానాలు తీసుకొని వచ్చారు కదా. సొలొమోను అంతటి విశేషమైన జ్ఞానము గలవాడు కదా, కానీ అంతటి సొలొమోను కూడా ఒక పువ్వు అలంకరింపబడినంత అందంగా అలంకరింపబడలేదట. ఒక పువ్వును మాదిరిగా యేసయ్య చూపిస్తూ ఉన్నాడు ప్రియులరా. కనుక పువ్వులు చింతించట్లేదు, పక్షులు చింతించట్లేదు, మరి నువ్వెందుకు చింతిస్తున్నావు? నువ్వు వాటికంటే శ్రేష్టమైన మనిషివి కాదా? నువ్వు నా పోలికలో నా రూపములో చెయ్యబడిన వాడవు కాదా? నా చేతులు నీకు రూపమునివ్వలేదా? నీ పాపం వలన నీ రూపము నువ్వు కోల్పోగా నా రక్తము ద్వారా నిన్ను తిరిగి నేను కొనుక్కోలేదా, పరిశుద్ధపరచుకోలేదా? కనుక నువ్వు దేనిని గురించి చింతిస్తున్నావు అని యేసయ్య నిన్ను బలపరచడానికి, ధైర్యపరచడానికి ఈ 6వ అధ్యాయం 25 నుండి మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. మాట్లాడుతూనే చింత దేనిని మార్చలేదని చెబుతూనే యేసయ్య అంటున్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అంటున్నాడు. నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకడము అంటే నీవు సంపూర్ణముగా ఆయన అధికారమును కొప్పుకొని, ఆయన ఆజ్ఞలకు లోబడి, ఆయన చిత్తము చొప్పున నీవు ఈ లోకంలో జీవించడమే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నీవు వెతకడము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పటి వరకు వింటూ వచ్చినటువంటి వాక్య సందేశాన్ని బట్టి ఏతావాత మనము నేర్చుకోగలిగినది ఏంటనగా, ఈ చింతను మనము ఎలా జయించగలుగుతాం? హౌ కెన్ వి ఓవర్కమ్ దిస్ యాంగ్జైటీ?
అది కేవలము ప్రార్థన ద్వారా మాత్రమే మనము చింతను జయించగలుగుతాం. కాబట్టి చింతించడం మానేసి ఫిలిప్పీ 4:6 ప్రకారం ప్రార్థన చేయడం మొదలుపెట్టండి. ఆమేన్. ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో నిశ్చయముగా మీరు జయిస్తారు. ప్రార్థన చేయడమే కాదు, చింతించడం మానేసి దేవుని వాక్యంతో మీ హృదయాన్ని నింపుకోండి. మనం ఎక్కువ దేని గురించి ఆలోచిస్తామో అదే మన హృదయం నిండిపోతుంది. దేవుని వాక్యం గురించి మనం ఆలోచించాం. నిన్న వాక్యం విన్నావు, మొన్న వాక్యం విన్నావు, ప్రతిరోజు వాక్యం చదువుతున్నావు. నువ్వు ఏ మాటలైతే బైబిల్ గ్రంథంలో చదువుతున్నావో, ఏ వాక్యం అయితే దైవజనుని ద్వారా వింటున్నావో ఆ వాక్యాన్ని నువ్వు నీ మనసులో ఆలోచించడం మొదలుపెట్టు. ఆ మాటలను నీ హృదయంలో ధ్యానం చేయడం మొదలుపెట్టు. అప్పుడు దేవుని వాక్యం నీకు గొప్ప ఆదరణగా, ఒక గొప్ప కవచముగా పనిచేస్తుంది. నువ్వు చింతించడం మానేసి దేవుని వాక్యాన్ని బట్టి సంతోషించడం మొదలు పెడతావు. ఆమేన్. అంతేకాదు ప్రియులారా, మత్తయి సువార్త 6:34 ప్రకారం నీవు దేవునిని అనుదినము నమ్ముతున్న వ్యక్తిగా, దేవుని పైన అనుదినము ఆధారపడుతున్న వ్యక్తిగా ఉండాలి. అప్పుడు నువ్వు చింతను జయించగలుగుతావు. అంతేకాదు దేవుని అధికారానికి సంపూర్ణంగా నిన్ను నువ్వు సరెండర్ చేసుకోవాలి. కీర్తనల గ్రంథం 55:22 ప్రకారం ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క అధికారానికి ఒప్పుకుంటావో అప్పుడు నిశ్చయముగా నీకు కలుగుతున్న ఆ చింత, ఆ దిగులు, ఆ ఆలోచన, ఆ భయము, ఆ వేదన నుండి నీవు జయమును, విడుదలను అనుభవించగలుగుతావు. కనుకనే దేవునికి అతి సమీపముగా ఉన్న వ్యక్తిగా జీవించు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సహవాసములో ఉన్న వ్యక్తిగా జీవించు. అప్పుడు నీవు చింతను జయించగలుగుతావు. కాబట్టి చింతను జయించాలి అంటే ఏం చేయాలి అని చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ఒకటి, మనము చింతించడం మానేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టాలి. మనం చింతించడం మానేసి దేవుని వాక్యాన్ని చదవడం మొదలుపెట్టాలి. మనం చింతించడం మానేసి ప్రతిరోజు దేవునిని మనము నమ్మడం మొదలుపెట్టాలి. మనం చింతించడం మానేసి సంపూర్ణముగా దేవుని అధికారానికి ఒప్పుకోవడం మొదలుపెట్టాలి. మనం చింతించడం మానేసి యేసయ్య యొక్క సహవాసంలో మనము నడిచేవారిగా ఉండాలి. అప్పుడు నీ చింత యావత్తు దూరం అయిపోతుంది. యూ విల్ బీ టోటల్లీ ఫ్రీ ఆఫ్ యాంగ్జైటీ. కనుక నా ప్రియ కుమారుడా, కుమార్తె, ఇక చింత నిన్ను ఏలనివ్వకు. భయము, ఆందోళన, దిగులు, కన్నీరు, టెన్షన్, ఫ్రస్ట్రేషన్, బీపీ, బ్లడ్ ప్రెషర్, ఇవన్నీ కూడా దేని వలన కలుగుతాయో తెలుసా? కేవలము నీవు ఆలోచించే ఆ తీవ్రమైన ఆలోచనల వలనైన చింతతోనే కలుగుతాయి. కాబట్టి డైరెక్ట్గా యేసయ్య ఆ చింత గురించే మాట్లాడుతూ అంటున్నాడు, నువ్వు అస్సలు చింతించడానికి వీల్లేదు. యేసయ్యే చింతించడానికి వీల్లేదు అంటున్నాడు అంటే మరి యేసయ్య నీ చింత కంటే గొప్ప దేవుడు అనేగా. నీ చింతనంతటినీ బాపగలిగినటువంటి ఒక గొప్ప పరిహారి అనేగా. మరి ఆ యేసయ్యను దేవునిగా కలిగి ఉండి ఎందుకు అల్పవిశ్వాసుల వలె, దేవుడు లేనటువంటి ప్రజల వలె దుఃఖముతో, వేదనతో నువ్వు బ్రతకాలి? ఈరోజైనా ఆ యేసయ్య నీతో మాట్లాడుతూ ఉండగానే, ఈ వాక్య సందేశం నిన్ను పురికొల్పుతూ ఉండగానే సంపూర్ణంగా యేసయ్య అధికారానికి ఒప్పుకోరాదు? దేవుడు నీకు మేలు చేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు నీకు ఆదరణ కలుగు చేస్తాడు. కనుక ప్రియ కుమారుడా, కుమార్తె, కుటుంబమును గురించో, ఆర్థిక విషయాల గురించో, అనారోగ్య పరిస్థితుల గురించో, లేక నీ పరిచర్య గురించో, లేక ఇంకా దేని గురించో నీవు ఎక్కువగా చింతించి ఆలోచించడం మానేసి యేసయ్య పైన నీ చింత యావత్తు వెయ్యి. చివరిగా ఒక్క మాట, నువ్వు ఎక్కువ దేని గురించి ఆలోచిస్తావో ఆ ఆలోచన ఎక్కువైన కొద్దీ చింత పెరుగుతుంది. నీకు ఎప్పుడైతే చింత ఎక్కువ అవుతుందో అప్పుడు తొందరపాటు ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే తొందరపాటు పెరుగుతుందో అప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి అనే ప్రేరేపణలు కలుగుతూ ఉంటాయి. ఆలోచన వలన చింత వలన తొందరపాటు వలన తీసుకునే ప్రతి నిర్ణయము కూడా మనను నష్టములోనికి, నాశనములోనికి నడిపిస్తాయి. కనుకనే ఆ చింతను నీవు దూరం చేసుకోవడానికి
ఈరోజైనా దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ వాక్యంతో నీ హృదయాన్ని నింపుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుంటూ యేసయ్య యొక్క సహవాసములో నీ జీవితాన్ని తిరిగి ప్రారంభించుకో. యోబును వర్ధిల్ల చేసినట్లుగా దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. యెహోషాపాతుకు జయమిచ్చినట్లుగా దేవుడు నీకు జయమిస్తాడు. దేవుడు నిన్ను ఇట్టి ఆదరణ చేత తృప్తిపరచునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. ప్రేమగల తండ్రి, మా యేసుక్రీస్తు ప్రభువా, మా హృదయాంతరంగములను తెలుసుకున్న దేవుడవు నీవు ప్రభువా. మీరు మా తండ్రి, మేము మీ పిల్లలము. మా చింత, మా ఆలోచన, మా భయము, మా దిగులు మీకు తెలుసు. కనుకనే ఈ సాయంకాల సమయంలో ప్రభువా, ప్రత్యేకంగా ఈ వాక్య సందేశము ద్వారా నాతో, మాతో, మా అందరితో ప్రభువా మీరు మాట్లాడారు. దేవా, మా చింత యావత్తు నీ మీద వేస్తున్నాను. దేవా, నీవు ప్రభువా మా అధికారి అని ఒప్పుకుంటున్నాను. నీవు నాయన గొప్ప విమోచన కలుగజేసి నీ ఆదరణ చేత నింపుతూ యోబుకిచ్చిన జయము నేను పొందుకొన్నట్లుగా నాకు నీ బలమును కలుగచేయి దేవా అని ఎంతమంది అయితే ప్రభువా విరిగి నలిగిన హృదయాలతో, వేదనతో నిండిన ప్రభువా మనస్సులతో, అయ్యా చింత నుండి విడుదల పొందడానికి మార్గము లేనటువంటి ప్రభువా సంఘర్షణలతో ఉండి ఇప్పుడు ఈ వాక్య సందేశాన్ని విని చింత నుండి విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నారు, వారందరినీ ప్రభువా మీరు దర్శించి వారి హృదయాలను ప్రభువా నీ వాక్యం వలనైనటువంటి గొప్ప వెలుగుతో, ఆదరణతో, మేలుతో ప్రభువా మీరు నింపండి. ధైర్యం అనుగ్రహించండి, బలం అనుగ్రహించండి. గొప్ప విడుదల కలిగింది అని సాక్ష్యం ఇవ్వగలిగినటువంటి నాయన గొప్ప కృప పొడిగించమని తండ్రి ఈ సాయంకాల సమయంలో వాక్య సందేశము ద్వారా నాయన మీరు మమ్మల్ని దర్శించిన మీ ప్రేమను బట్టి స్తుతిస్తూ మహిమ, ఘనత, ప్రభావములు నీకు మాత్రమే తండ్రి అని ఒప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామం ద్వారా ప్రార్థిస్తూ ఈ వాక్య సందేశం అంతటిని బట్టి కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని బలమైన సన్నిధి, సహవాసం మనమందరము కలిగిన వారమై ఉండగా మన జీవితంలో ఉన్న చింత యావత్తు మన దేవుడు తొలగించునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మనల్ని దీవించునుగాక. మీ చింత యావత్తు పోవునట్లుగా దేవుడు ఈరోజు మాట్లాడిన ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి కనుక మీకు తెలిసిన వారితో, మీ ప్రియులైన వారితో ఈ వాక్య సందేశాన్ని షేర్ చేయండి. తప్పకుండా వాక్య సందేశాన్ని వినమని ఎంకరేజ్ చేయండి. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. God bless you all. Good night. Thank you very much.